అలాగే ఇక్కడున్న పెద్దలందరికీ. సో, పెద్దలు అన్నానని ఏజ్‌లో అని మాత్రం అనుకోకండి. అనుభవంలో పెద్దవారు కాబట్టి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని నా జర్నీ స్టార్ట్ అయింది కూడా మన టీవీ ఇండస్ట్రీతోనే. సో, అలాంటి టీవీ ఇండస్ట్రీలో వీళ్ళందరూ చేసే మంచిలో నేను కూడా పాల్గొని, ఏదో ఒక మంచి చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ ప్యానెల్‌లో జాయిన్ అయ్యాను. సో, వీళ్ళందరి అనుభవంతో నేను నేర్చుకొని మంచి చేస్తాను అని నేను నమ్ముతున్నాను. సో, మీరందరూ కూడా హరి గారి ప్యానెల్‌కి ఓటేసి విన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. రండి. నా పేరు విజయరెడ్డి. గడిచిన 15 సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో అందరితో కలిసి పనిచేశాను. అందరి సమస్యల్ని దగ్గర నుంచి చూశాను. సో, నా తోటి కళాకారుల సమస్యలని పరిష్కరించడానికి నా వంతు సహాయం చేయాలని, నా సర్వీస్ కూడా అవసరమైతే ఇవ్వాలని నేను ఈ ఫస్ట్ టైం ఈసీ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. హరణ్ గారి ప్యానల్ నుంచి. పాపం హరణ్కి ఆవేశంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తెలీదు. అలాగే ఎలక్షన్స్కి ముందు రోజు విందులు ఇచ్చి ఓట్లు తీసుకోవడం కూడా తెలియదు. కేవలం సర్వీస్ చేయడం ఒకటే తెలుసు ఆయనకి. ఆ సర్వీస్తోనే అందరి మనసులను గెలుచుకొని ఈ ఎలక్షన్స్లో గెలిచి అందరికీ సర్వీస్ చేయాలనుకుంటున్నారు. మనందరం కలిసి ఆయన కళలు నెరవేరుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఫస్ట్ నేను ఆర్టిస్ట్ కావడానికి కారణం ఇక్కడ ఉన్న పెద్దలు, వాళ్ళ సపోర్ట్ అండి. హరి గారు, విజయ్ యాదవ్ గారు, ప్రభాకర్ గారు, శశాంక్ గారు, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ నాకు. మేకా రామకృష్ణ గారు, చాలామంది ఉన్నారు, జయరామ్ గారు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో నేను ఆర్టిస్ట్ అయ్యాను. అందుకే వీళ్ళని నమ్మి నేను దీంట్లో చేరాను. నాలాంటి కొత్త ఆర్టిస్టులు కూడా ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి దొరుకుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే ప్రభాకర్ గారికి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. జిఎస్ హరి గారి ప్యానెల్ గెలవాలి. అన్నయ్య, మా అందరికి అన్నయ్య. సో ఆయన ఎలక్ట్ అయితే మీ అందరికి కూడా అన్నయ్య అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.